దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. అంటే అందరూ అనుకుంటూ ఉంటారట మనం అంటే ఏంటి అంటే ఈ ప్రాణం లేదా ఈ శరీరం, ఈ జ్ఞానేంద్రియాలు లేదా మనస్సు శూన్యం, ఇదే మనం అని అనుకుంటూ ఉంటారు. స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృసం వాదినః. అలా అనుకోవడమే కాకుండా శరీరమే మేము అని వాదిస్తారట కూడా. ఎలా చిన్న పిల్లలు మూర్ఖులు ఎలా వాదిస్తారో అలా వాదిస్తారట. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఇలా మనం ఈ మొత్తం సృష్టి నుంచి వేరు, మనం జస్ట్ ఈ బాడీ మాత్రమే, ఇదంతా మనం కాదు అని ఈ అజ్ఞానం అంతా ఈ మాయ వల్ల వస్తుంది. ఈ మాయ నుంచి మనం బయట పడేసేవాడు ఎవడు, దీన్ని సంహరించేవాడు ఎవరు అంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వ సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడే మనకి గురువై దక్షిణామూర్తి ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు. హరహరం మహాదేవ.